హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బ్రష్లు అడిగారు కదండి మీరు, ఎన్నో నెంబర్ అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి 6వ నెంబరు బ్రష్. 6వ నెంబర్ బ్రష్ అండి. 6వ నెంబర్ బ్రష్ కానీ 9వ నెంబర్ బ్రష్ కానీ మనకి ఏది నచ్చితే దాన్ని బట్టి మనం చూసుకుని తెచ్చుకోవటమేనండి. షాపుల్లో ఉంటాయి, పెయింట్ షాపుల్లో ఉంటాయి అని మనకి కావాల్సిన కలర్స్ దొరుకుతాయి. మంచి మంచి బ్రష్లు కూడా దొరుకుతాయి. చూడండి ఇది 6వ నెంబర్ కనిపిస్తుందండి. చూడండి ఇదిగోండి 6వ నెంబర్ కనిపిస్తుంది. చూడండి 6వ నెంబర్ తెచ్చుకోవచ్చు, మనం 9వ నెంబర్ తెచ్చుకోవచ్చు. ఏ బ్రష్ అయినా సరే మనం తెచ్చుకోవచ్చు అండి. తెచ్చుకొని ముందు చాప్లీస్తో గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ముందు కలర్స్ వేసేసుకోవాలి. కలర్స్ వేసుకున్నాక పైన వైట్ గీయాలి. ముందే వైట్ గీసేసి కలర్స్ వేస్తే పైకి ఆ రంగుల పైకి వైట్ వెళ్ళిపోయి బాగా కనిపించదు. పైన కలర్ ఆరిపోతే కొంచెం షైనింగ్ ఉంటుంది కదా, అప్పుడు నీట్గా కలర్ చేసుకోవచ్చు. ఎవరి గుమ్మాల ముందు వాళ్ళు వేసుకోవచ్చు అండి. ఎవరికి ముగ్గు వేయించుకోవాలంటే 4 రంగులు తెచ్చుకొని బ్రష్లు తెచ్చుకొని వాళ్ళ చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు గుమ్మం ముందు. చూడండి బ్రష్లు అడిగారు కదా, అందుకని చెప్పి చూపిస్తున్నా. ఇది 6వ నెంబర్ బ్రష్ అండి. 9వ నెంబర్ బ్రష్ కూడా ఉంటుందండి. మనం చూసి దాన్ని బట్టి తెచ్చుకోవాలి. చిన్న చిన్న బ్రష్లు నాకు అంటే నా దగ్గరే చాలా వర్క్ చేస్తాను కాబట్టి నాకు అదే వర్క్ కాబట్టి చూడండి నాకు ఇలాంటి బ్రష్లు అన్నీ ఉంటాయి. ఇవి అంటే గడపల డిజైన్ వేయటానికి ఉడత కలాల బ్రష్లు అండి. ఉడత కలాల బ్రష్లు